క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కో కెథడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బుగ్గనపల్లి ఇన్యాషమ్మ టీచర్. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ, పలకలూరి విజయ్ భాస్కర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పలకలూరి విజయ్ భాస్కర రావుకు సంపూర్ణ ఆరోగ్యం, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని పలకలూరి వెంకట సుబ్బమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ, ఓజే షౌరీలు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ, కలుసాని వినయ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ పుష్ప జోజిరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రావిపాడు విచారణ, పిటి శౌరీరాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరుస్తాడు. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని బలమును దయచేస్తాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈనాటి ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములన్నీ ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయంతో ప్రభు సన్నిధిని ఆశ్రయిద్దాము. మన కోసం ప్రార్థించమని నీతిమంతురపు జోజప్ప గారిని కూడా ప్రార్థించుదాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత జగన్నయుడు, పరిశుద్ధ మరియమ్మయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను క్షమించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ యందు ఆశలు నిలుపుకొను వారి సంరక్షకుడవు నీవే. మీరు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పవిత్రత గాని దేనికిని ఉండజాలవు. మీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. మీ పాలన క్రింద మీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోక వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకొనున్నట్లు కనికరింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును లోకరక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మోషే ముఖము మిలమిల మెరుగుచుండెను కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి. మొదటి పఠనము నిర్గమకాండము 34వ అధ్యాయము 29 నుంచి 35 వరకు. మోషే శాసనము గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. కానీ అతడు దానిని గుర్తింపలేదు. అహరోను ఇజ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మిలమిల మెరిచుండెను కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి. కానీ మోషే పిలువగా అహరోను ఇజ్రాయేలు నాయకులు అతని చెంతకు వచ్చిరి. మోషే వారితో సంభాషించెను. అటు తర్వాత ఇజ్రాయేలు అందరూ మోషే ఎదుటకి వచ్చిరి. ప్రభు సీనాయి కొండ మీద తనకు వినిపించిన ఆజ్ఞలను అన్నిటినీ అతడు ప్రజలకు ఎరిగించెను. మోషే వారితో మాట్లాడి చాలించిన తర్వాత తన ముఖము మీద ముసుగు వేసుకొని అతడు యావే సన్నిధిన మాట్లాడుటకు వెళ్ళినప్పుడెల్లా అట నుండి తిరిగి వచ్చే వరకు ముఖము మీద ముసుగును తొలగించేవాడు. తిరిగి వచ్చిన పిదప ప్రభు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఇజ్రాయేలులకు తెలియజెప్పేవాడు. ఇజ్రాయేలు మోషే ముఖము ప్రకాశించుటకు గమనించేవారు. అతడు మరలా ప్రభు సన్నిధికి వెళ్ళు వరకు ముఖమును ముసుగుతో కప్పుకొనివాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ
మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మన ప్రభువైన దేవుని కొనియాడుడు. ఆయన పాదము పీట చెంత ఆయనను స్తుతింపుడు. ఆయన పవిత్రుడు. అందరూ మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మోషే ఆరోహణులు అతని యాజకులు, సమూయేలు అతనికి ప్రార్థన చేసినవాడు. వారు అతనికి మనవి చేయగా ఆయన వారి వేడుకోలును ఆలించెను. అందరూ మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మేఘ స్తంభము నుండి ఆయన వారితో మాట్లాడెను. ఆయన దయచేసిన శాసనములను కట్టడలను వారు పాటించిరి. అందరూ మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మన ప్రభువైన దేవుని కొనియాడుడు. ఆయన పవిత్ర పర్వతము చెంత ఆయనను వందింపుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. అందరూ మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి 46వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో వందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఇలా అంటున్నారు, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. స్వయంభు అనాది అశరీరీ మితిలేని సకల మేలుల స్వరూపీ జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపీ సర్వమునకు మూల కారణమైన
పితా పుత్ర పవిత్రాత్మయైన ఏకత్రీత్వం సర్వేశ్వరా మిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము ఆరాధించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవ ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవ మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తు నామంలో మీకు శుభములు. ఈనాటి సువిశేషంలో ప్రభువు పరలోక రాజ్యం గురించి ఉపమాన రీతిగా చెబుతున్నారు. యేసుక్రీస్తు బ్యాప్టిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మచే అభిషేకించబడి వాడవాడవ పల్లె పల్లెలా తిరుగుతూ పరలోక రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తున్నారు. మనకి పరలోక రాజ్య ప్రార్థన కూడా మనకు నేర్పించారు. పరలోక ప్రార్థన చేయమని, పరలోకాన్ని ఆకాంక్షించమని, పరలోకాన్ని కాంక్షించమని, మీ రాజ్యము వచ్చునుగాకని తండ్రిని వేడుకోమని, ఆ పరలోక రాజ్యము కోసము తపన పడమని, అన్వేషించమని, ఆకాంక్షించమని ప్రభు మనకు చెప్పాడు. ఎందుకంటే పరలోక రాజ్యం చాలా విలువైంది. దేవుడు అనాది ప్రణాళికలోనే ఈ యొక్క పరలోక రాజ్యాన్ని మన కోసం ఏర్పాటు చేశాడు. పరలోక రాజ్యము ఎలా ఉందంటే ఉపమాన రీతిగా ప్రభు చెప్తున్నారు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. పొలాల్లో ధనము దాచబడిందంట. మనము పూర్వం విని ఉంటాం, మన పెద్దవాళ్ళు చెప్పే కథలు కానీ కొన్ని సినిమాలలో కూడా మనం చూసి ఉంటాము. కొన్ని అంటే మొఘలులు మన భారతదేశానికి వచ్చేసరికి మొఘలులు మరి ధననిధులు దాచారని, గుప్తనిధులు దాచారని, మన పితరులు లంకెబిందెలు దాచారని ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఒక పొలములో ధనము దాచబడింది. ఈ దాచబడిన ఈ గుప్త నిధులు ఆ నిధిని ఛేదించడానికి, నిధులు తెలుసుకోవడానికి, దాన్ని దక్కించుకోవడానికి ఎంతోమంది శ్రమ పడ్డట్టు మనము విన్నాము, చూసాం. అయితే ఒక పొలములోనంట ధనము దాచబడింది. ఈ దాచబడిన ధనము ఆ పొలము యజమానికి కూడా తెలియదు. దాచబడిన ధనము పొలము యజమానికి కూడా తెలియదు. అది ఎవరో దాచారు, ఆ యజమానికి మాత్రం తెలియదు. కానీ వేరే అతను కనుక్కున్నాడు. వేరే అతను కనుక్కొని నీ పొలంలో ధనము దాచబడింది, నేను చూశాను, వెళ్ళి తీసుకో అని చెప్తారా? చెప్పడు. ఆయన వెళ్ళి తనకున్నదంతయు అమ్మి వచ్చి ఆ పొలం కొనేశాడు. ఆ పొలం యజమాని అనుకోవచ్చు, వీడేంద్ర మొత్తం అమ్మేసి చాలా డబ్బులు పెట్టి ఇది కొంటున్నాడు, పిచ్చోడి కొద్దిగా తక్కువ కడిగినా నేను ఇచ్చేవాడిని అనుకొని ఉంటాడు. కానీ తనకి తెలియదు ఇక్కడ గుప్త ధనం ఉందని, దాచబడిన ధనం ఉందని. ఆ చూసిన వానికి మాత్రమే తెలుసు. కాబట్టి దాని యొక్క విలువ ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడ పొలం వస్తుంది, దాచబడిన ధనము రెండు వస్తున్నాయి. కాబట్టి పరలోక రాజ్యం కూడా అంత విలువైనది, అంత శ్రేష్టమైనది, ప్రతి ఒక్కరు కోరుకోదగినది పరలోక రాజ్యము. ఆ పరలోక పట్టణము, ఆ మోక్షము ప్రతి ఒక్కరూ ఆకాంక్షించాలి. పూర్వ నిబంధనలు చూడండి, ఈ లోకములో తమ జీవితము కొద్ది రోజులు మాత్రమే అని గ్రహించారు మన పితరులు. ఈ లోకంలో మనము యాత్రికులము మాత్రమే, ఈ లోకములో మనం యాత్ర చేస్తున్నాము, మనం పరదేశులు మాత్రమే. కానీ పరలోకము చాలా విలువైనదని చెప్పేసి ఈ లోకములో వాళ్ళు ఏం చేశారు, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల కోసము, బంగ్లాల కోసము, ఇళ్ల కోసము, ధనముల కోసము, వాటి గురించి వాళ్ళు ఆకాంక్షించక పరలోక రాజ్యం గురించే ఆకాంక్షించారు, మోక్షం గురించే వాళ్ళు వెదికారు. ఉదాహరణకి మన పితరులు చూడండి, హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయంలో
11వ అధ్యాయం 9వ వచనం, విశ్వాసము వలననే దేవుడు ఈజాకు వాగ్దానమునచ్చిన దేశమున ఈ లోకంలో వాళ్ళు తాముక పరదేశులమని వాళ్ళు గ్రహించారు. దేవుని వద్ద నుండి అదియే వాగ్దానము పొంది ఈజాకు యాకోబులతో గుడారాలలో వాళ్ళు బ్రతికారు. మనం ఈ లోకంలో పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, ధనము ఇవన్నీ పర్మనెంట్ కాదు. స్థలాలు, పొలాలు, బంగ్లాలు పర్మనెంట్ కాదు. పరలోకమే పర్మనెంట్, పరలోకమే విలువైనది, కోరదగినది అని వాళ్ళు గ్రహించి ఈ లోకం కేవలం మనం యాత్రికులము, పరదేశులం మాత్రమే. అందుకే వాళ్ళు పరదేశులుగా గుడారాలు వేసుకొని బ్రతికారు. పరదేశులై బ్రతికారు మన పితరులు పరమసీయోను కొరకై ఎదురు చూస్తున్నారు, గడిపారు తమ బ్రతుకులను గుడారాలలో. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 13వ వచనము, ఈ భూమిపై తాము పరదేశీయులమనియు యాత్రికులమనియు వారు బహిరంగంగా ఒప్పుకున్నారు. మరి 16వ వచనం ఏమని చెప్తుంది? కాని వారు అంతకంటే ఉత్తమమగు దేశమును, అంతకంటే ఈ లోకము కంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారు దేవుడు పిలిపించుకొనుటకు ఆయన సిగ్గుపడలేదు. ఏలైనా ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. పరలోకంలో విలువైన నగరాన్ని వారి కోసం నిర్మించాడు. యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, అక్కడికి వెళ్ళి మీకోసము పరలోక పట్టణంలో మీకు గృహములు నిర్మించి ఇస్తానని కూడా చెప్పాడు. కాబట్టి దానికోసం వాంఛించమని చెప్పారు. అపోస్తులకు చెప్పారు, పరలోక రాజ్యం, పరలోకము చాలా విలువైనది, శ్రేష్టమైనది, శాశ్వతమైనది. దేవుని యొక్క పట్టణము శాశ్వతమైంది. అక్కడ దేవుని యొక్క జీవ కిరీటం ఇవ్వబడుతుంది, జీవ జలాలు ఇవ్వబడతాయి, జీవవృక్ష ఫలాలు ఇవ్వబడతాయి, నిత్య జీవం ఇవ్వబడుతుంది, సంపూర్ణ రక్షణ ఇవ్వబడుతుంది, దేవుని యొక్క సన్నిధి కాంతిని అనుభవించవచ్చు. ఇంత గొప్పది పరలోకము. ఆ పరలోకం కోసము మనం ఏమైనా చేయాలని ఈనాటి మొదటి ఉపమానం చెప్తుందన్నమాట. పరలోకం కోసం ఏమైనా చేయాలి. అందుకే కదా చాలామంది పరలోకం కోసం ఈ లోకంలో పేదవాళ్ళుగా బతికిన వాళ్ళు ఉన్నారు, హింసల పాలైన ఉన్న వాళ్ళు ఉన్నారు. మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు కానివ్వండి, వేద సాక్షులు కానివ్వండి, స్టెఫాన్ గారు కానివ్వండి, మరియు హతసాక్షులు కానివ్వండి, తొలినాటి క్రైస్తవ సంఘం కానివ్వండి, ప్రాణాలనే ఇచ్చారు. ఎందుకంటే దేవుని కోసం ప్రాణాలు ఇస్తే నిత్య జీవము, పరలోకం వస్తుంది, శాశ్వతమైన జీవితం మనకు దొరుకుతుంది అని వాళ్ళు దాన్ని కాంక్షించారు. ఇక్కడ అన్నీ వదులుకున్నారు. చూడండి, ఇక్కడ ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి పొలమును కొని, ఉన్నదంతయు అనగా తన జీవితాన్ని అమ్మేశారు. తమ జీవితంలో ఉన్న కొంతమంది ఉద్యోగాలు వదులుకుంటారు, ఉద్యోగాలు కూడా వదులుకుంటారు. దేవుని రాజ్యం కోసము, దేవుని యొక్క బిడ్డలుగా బ్రతకడానికి, దేవుని సువార్త పరిచర్య చేయడానికి అన్ని ఆస్తిపాస్తులు వదులుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళు ఉన్నారు, సొంత రక్త సంబంధీకులను వదులుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళు అంతయు సంతోషంతో వెళ్ళి తమకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనేని. ఆ విలువ అలాంటిదన్నమాట. పరలోకం యొక్క విలువ అలాంటిది, అంత గొప్పది పరలోకము. దాన్ని తెలుసుకున్న మన పితరులు, విశ్వాస వీరులు దానికోసం ఎంతో శ్రమపడ్డారు. చివరికి ఉన్నదంతయు అమ్మేశారు, తమ జీవితాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తు కొరకే అని ముందుకెళ్ళారు. ఇలా ఉండాలని క్రీస్తు ప్రభు మనకు పరలోకం కోసం ఏమైనా చేయాలి, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి, మోక్షం పొందుకోవడానికి, నిత్య జీవం, సంపూర్ణ రక్షణ పొందుకోవడానికి ఏమైనా చేయాలని ఈ మొదటి ఉపమానం ద్వారా చెబుతున్నారు. ఇకపోతే రెండవ ఉపమానము ఆణిముత్యము. 45వ వచనం ఏమన్నది? ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఆణిముత్యములు వెదకే. ఇప్పుడు చూడండి, కేవలము మనమే పరలోకం కోసం శ్రమించాలని కాదు, పరలోకం నుండి కూడా ఒక వర్తకుడు ఇక్కడికి వస్తున్నాడు. మనం ఆ పరలోకం స్వతంత్రించుకోవాలని, నిత్య జీవం పొందుకోవాలని, రక్షణ పొందుకోవాలని పరలోకం నుంచి ఒక వర్తకుడు ఇక్కడికి వస్తున్నాడు. ఆ వర్తకుడు ఏం చేస్తున్నాడు? ఇంకనూ పరలోక రాజ్యం ఆణిముత్యములను వెదకు వర్తకుని వలె ఉన్నది. ఈ వర్తకుడు ఎవరో కాదు, నజరేయుడగు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్.
ఆయన పరలోకం నుండి ఒక వర్తకుడిగా వెదుకుతూ వస్తున్నాడు. దేన్ని వెతుకుతూ వస్తున్నాడు? ఆణిముత్యములను. ఈ ఆణిముత్యములు ఏంటి మరి? మనమేనండి. ఆణిముత్యములు మనమే. దేవునికి ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. ఏ ఒక్కరూ నశించకుండా అందరూ రక్షింపబడాలన్నదే దేవుని చిత్తమని తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని కష్టపడి మన పరలోక తండ్రి తయారు చేశాడు. మనల్ని కష్టపడి దేవుడు తన రూపంలో చేశాడు, తన ఊపిరినిచ్చాడు. మళ్ళీ ఇంకా ఎలా చేశాడంటే కీర్తన 8:5వ వచనం నుండి ఇలా రాయబడింది: అయినను నీవు నరుని దేవుని కంటే కొంచెము తక్కువ వానినిగా మాత్రమే చేసితివి, కీర్తి మహిమలు అను కిరీటముతో అతన్ని అలంకరించితివి. దేవుని కంటే కొద్దిగా తక్కువ చేశాడు, అంతే. దేవుని పోలికలు చేశాడు, దేవుని ఊపిరినిచ్చాడు. మనందరము ప్రెషియస్ అంటున్నాడు. 9 నెలలు శ్రద్ధ తీసుకొని తయారు చేశాడు, తన పోలికలు చేశాడు, తన ఊపిరినిచ్చాడు. మనల్ని తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. తల్లి మరవని గొప్ప దేవుడు మనకి ఇంత విలువ ఇస్తున్నాడు, మనకి ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. ఆయన పరలోకం నుండి ఒక వర్తకుడిగా మాత్రమే కాదు, ఒక మంచి కాపరిగా తప్పిపోయిన 99 పక్కకు పెట్టినా కానీ ఒక్కదానికోసం వెతుకుతున్నాడు. ఆ ఒక్కడి తిరిగి దొరికితే పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషిస్తారంట. కాబట్టి మనల్ని ఎంత విలువైన వాళ్ళుగా చూస్తున్నాడు చూడండి. నీలాంజనములతో యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. ఆ పరలోకం ఎలా ఉంటుందంటే, పరలోక పట్టణము ఎంత గొప్పగా, నూతన యెరూషలేము పట్టణము ముత్యములతో, ఆణిముత్యములతో, బంగారు వీధులతో చక్కగా చేయబడింది. మనందరి కోసం, మనం విలువైన వాళ్ళగా ఆయన గ్రహించి ఆ పరలోక పట్టణం మనము స్వతంత్రించుకోవాలని ఆయన మనల్ని వెతుకుతూ వస్తున్నాడు. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. తప్పిపోయిన మనల్ని వెదకి రక్షించడం. ఒక్కరు దొరికినా ఆయనకు సంతోషం. ఏ ఒక్కరు నశించొద్దని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో మనం ఆణిముత్యాలము, మనం విలువైన. అందుకే యు ఆర్ ప్రెషియస్ టు మీ అంటాడు దేవుడు. మీరు నాకు చాలా విలువైన వాళ్ళు అంటాడు దేవుడు. విలువైన మనము తప్పిపోవద్దు, నశించిపోవద్దు, పరలోకం వెళ్ళాలి, విలువైన దేవుని రాజ్యం వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే వెతుకుతూ వస్తున్నాడు. చివరికి ఈ మాటలు చూడండి: ఇంకను పరలోక రాజ్యం ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉంది. ఆ ఆణిముత్యములు వెదకు వర్తకుడు యేసుక్రీస్తు, ఆణిముత్యాలు మనము. ఆ వర్తకుడు ఏం చేశాడు? విలువైన ఒక ముత్యమును కనుగొని, అంటే తప్పిపోయిన దానిని కనుగొని, తప్పిపోయిన మనల్ని కనుగొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? కల్వరిగిరికి వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి, అంటే కల్వరి కొండకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి అంటే కల్వరి కొండకు వెళ్ళి తనకు ఉన్నదంతయు, తనకు ఉన్నది దైవత్వము, తనకు ఉన్నది శరీరము ఇవ్వబడింది, తర్వాత తనకున్నది రక్తం, అంటే తన ప్రాణం, తన దైవత్వము, రక్తము, ప్రాణము, శరీరము ఇవన్నీ పనంగా పెట్టి తనకున్నదంతయు అమ్మి మనల్ని కొన్నాడు. ఆణిముత్యాలైన మనల్ని కొన్నాడు. మనల్ని తన రక్తాన్ని వెలగా ఇచ్చి తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు, తన స్వాస్థ్యముగా మనల్ని చేసుకున్నాడు. అందుకే నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. అందుకే వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, జ్ఞానము, ప్రాభం, వైభవము, స్తోత్రం పొందుటకు అర్హుడు, యోగ్యుడు. ఎందుకనగా తన రక్తమిచ్చి, తన ప్రాణమిచ్చి ప్రతి జనములోని ప్రజలను, ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి, ప్రతి తెగ నుండి, ప్రతి ప్రాంతం నుండి ప్రతి ఒక్కరిని ఆయన వెలగా ఇచ్చి కొన్నాడు. ఆయననే ఆణిముత్యములు వెదకు వర్తకుడు, మనము ఆణిముత్యాలము. ఆయన కల్వరి కొండకు వెళ్ళి తనకున్న శరీర రక్తాల్ని మొత్తం అర్పించేసి, తన దైవత్వాన్ని అర్పించేసి మనల్ని కొన్నాడు. ఇంత గొప్పగా మనకి విలువనిస్తున్నాడు యేసుక్రీస్తు, ఆ దేవాది దేవుడు. మనము కూడా ఆయనకు విలువనిచ్చి
ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన వాక్యానుసారం జీవిస్తూ, పరలోక రాజ్య విలువలను పాటిస్తూ, అప్పుడు మనం కూడా ఆ ప్రశస్తమైన కొత్త బంగారు లోకాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాము. మన జీవితాలు ఎలా ఉన్నాయి? పరలోకం కోసం మనం బ్రతుకుతున్నామా? ఈ లోకంలో ఉన్న వాటి కోసం బ్రతుకుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆరతిగొను మా దేవా, హృదయర్పణగైకొను ప్రభువా. ఆరతిగొను మా దేవా, హృదయర్పణగైకొను ప్రభువా. ఆరతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. ఆరతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. ఆరతిగొను మా దేవా, హృదయర్పణగైకొను ప్రభువా. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం. నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం. అన్నియు నీవై నడుపుమయ్యా. ఆరతిగొను మా దేవా, హృదయర్పణగైకొను ప్రభువా. ఆరతిగొను మా దేవా, హృదయర్పణగైకొను ప్రభువా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు వారి స్థుతి మన యొక్కయు వారి సత్య సభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కరం ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీరు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మీకు మేము అర్పించు ఈ అర్పణను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్ము పరిశుద్ధపరచునట్లును, కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే క్రీస్తునందు మీరు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించినారు. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమును ఇచ్చినారు. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకొనెను. శిలువ యందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటే అత్యున్నతముగా గౌరవమును పాత్రుడై అతన్ని విధేయించు వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. కనుక దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళాలన్నింటితో ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. ధన్యులు. మహోన్నతమున హోసానా.
మహా ఉన్నత స్థలంలో ప్రభువా మీకు హోసాన్న జయగీతాలు పాడుతాం. ఎందుకంటే మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణము ప్రకటించెదం, మీ ఉత్థానము చాటెదం, మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా లియో పాపుగారిని, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇస్తున్నాను,
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన క్రీస్తువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపరించువారు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపరించువారు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపరించువారు మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపను పరిహరించెడివారు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పతుకాను. మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థతను. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. ఎడారిలో నీవు మన్ననిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఎడారిలో నీవు మన్ననిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆకలి తీర్చిన ఆత్మదేవా, హృదయాదాము తీర్చరవా, హృదయాదాము తీర్చరవా. యేసయ్యా, 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 యేసయ్యా. క్రీస్తు
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమెప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.